జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ ఆర్జే అమృత. తాజాగా ఇప్పుడు ఇది ఆర్జే అమృత అనే పేరు బాగా హైలైట్ అవుతుంది. ఆమె దేవరా సినిమా చూసి అందులో హీరోయిన్ కామెంట్ చేస్తూ ఒక రివ్యూ అయితే పెట్టారు. సో దాని పట్ల ఫ్యాన్స్ అంతా చాలా సీరియస్ అయ్యారనమాట. సినిమా అంటే తన క్యారెక్టర్ బాగాలేదని చెప్పడం వల్ల సినిమా మొత్తాన్ని వాళ్ళు బాగాలేదని అర్థం చేసుకున్నారో ఏమో. ఫ్యాన్స్ అంతా దాదాపుగా ఆమెకి 3200 నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టారంట. అలాగే ఫోన్లు చేసి చంపేస్తామని కూడా బెదిరించారంట కొంతమంది ఫ్యాన్స్. మరి ఫ్యాన్స్ ఏ రేంజ్లో మరి వాళ్ళ ఏదైతే ఉంటుందో వాళ్ళది హట్ చేయకూడదు. అదే మనోభావాలు అంటారు కదా, వాటిని అయితే హట్ చేయకూడదు. ఎందుకంటే అలా చేశారంటే కనుక ఫ్యాన్స్ ఈ రోజుల్లో చాలా క్రిటికల్గా రియాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియా వచ్చినాక ఎవరన్నా ఈజీగా దొరికేస్తున్నారు ఫ్యాన్స్కి. ఎందుకంటే ఫ్యాన్స్ని ఖచ్చితంగా హట్ చేయకూడదు. వాళ్ళ హీరో కానీ హీరోయిన్ కానీ మాట అంటే కనుక ఖచ్చితంగా ఫ్యాన్స్ ఈజీగా రియాక్ట్ అవుతున్నారు. మరి ఈవిడ కూడా అదే చేసింది. సో అట్లా నెగిటివ్ చెప్పడం వల్ల వాళ్ళంతా కూడా ఆమె మళ్ళీ తిరిగి ఒక వీడియో పెట్టిందనమాట. నా మీద ఇట్లా చంపేస్తామని బెదిరిస్తున్నారు, నాకు ఇట్లా చేస్తున్నారు, ఇదేనా సార్ మీది పద్ధతి అని చెప్పి ఎన్టీఆర్ గారిని అడుగుతూ ఒక వీడియో పెట్టింది. సో ఇలా ఆడవాళ్ళని అబ్యూజ్ చేయడం ఫ్యాన్స్ అనేది ఎన్టీఆర్ గారికి కూడా నచ్చదు. ఇంతకుముందు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి చిన్న వార్నింగ్ అయితే ఇచ్చారు. మరి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎంత వైల్డ్ అయినా కానీ ఇట్లాంటి విషయాల్లో అందులోనూ ఒక ఆడపిల్లని అబ్యూజ్ చేయడం అనేది మాటలతో చాలా కరెక్ట్ కాదని చెప్పి అందరూ అంటున్నారు అనమాట. ఎందుకంటే సినిమా బాగాలేదని చెప్పకపోవడం అనేది భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అందరికీ ఉంటుంది. సో బాగుందంటే బాగుందని చెప్తారు, బాగోలేకపోతే బాగోలేదని చెప్తారు. మరి ఫ్యాన్స్ దాన్ని తీసుకుని అట్లా నెగిటివ్ కామెంట్స్ పెట్టడం, సో అంతవరకు ఓకే. మళ్ళీ తనకు ఫోన్లు చేసి లేదంటే మెసేజ్ల ద్వారా చంపేస్తామని బెదిరించడం, సో ఇదైతే కరెక్ట్ కాదు. ఈ పద్ధతి హీరో గారికి కూడా నచ్చదు. మరి ఇంకా ఈ ఫ్యాన్స్ ఇది ఎక్కడ స్టాప్ చేస్తారు, ఆవిడ ఏమన్నా హ్యాపీ అవుతారా లేదా, ఫ్యాన్స్ అందరూ కలిసి ఆవిడకన్నా సారీ చెప్తారా అనేది మరి మనం చూడాలి. సో దీనిపైన ఇంకా ఆర్జే అమృత గారు ఎలాంటి వీడియోలు పెడతారు, ఎన్టీఆర్ గారు ఏమన్నా కోసం రియాక్ట్ అవుతారా చూడాలి.